ఏప్రిల్ 2 చైత్ర పౌర్ణమి చాలా పవర్ఫుల్. కలబంద మొక్కతో ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా పోయి ఖచ్చితంగా మీరు కుబేరులు అవ్వాల్సిందే. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఈ కలబంద మొక్కతో ఈ పరిహారం చేసినట్లయితే ఆ ముగ్గురు అమ్మల అనుగ్రహం అనేది మనకి కలుగుతుందన్నమాట. ఈ ఏప్రిల్ 2 ఉదయాన్నే మనమందరం కూడా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు పసుపు ఉప్పు వేసుకొని గనక ఆ ఇల్లు తుడిచే నీళ్ళలో ఇల్లంతా వేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న అంతా బయటకు పోతుందన్నమాట. ఇక స్నానం చేశాక కలబంద మొక్క దగ్గర ఒక చెంబుడు నీళ్లు పోయండి. అది మన ఇంట్లో ఉన్నా సరే ఒక చెంబు నీళ్లు పోసేసి దాన్ని వేళ్లతో సహా పెరికించండి. వేళ్లతో సహా తీసివేసి దాన్ని ఇంటికి మీరు తిప్పి తలకిందులుగా ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టుకోవాలి. లేదు అలా కట్టుకోలేని వాళ్ళు ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే పరిహారం అనేది ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని నల్ల ఆవాలు, పసుపు, కుంకుమ, ఒక నిమ్మకాయ, చిన్న కలబంద ముక్క వేళ్లతో సహా ఉన్నదాన్ని మొత్తం మూటలాగా కట్టేసి సింహద్వారం దగ్గర కట్టండి. ధూపం అంతా వేసేసి ఇలా కట్టినట్లయితే ఇంటి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మొత్తం పోవాల్సిందే. చెడు దిష్టి అంతా కూడా, నరదిష్టి ఎలాంటి మీ ఇంటిపైన ఉన్నాయి అంతా కూడా పోతుందండి. నిమ్మకాయ అయితే మీరు పచ్చిదే కట్టుకోండి, మరి పండుదైతే తొందరగా పాడవుతుందన్నమాట.